శంకరాభరణం ప్రివ్యూకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఒకటి. శంకరాభరణం బిజినెస్ కోసం చాలా షోలు వేశారు. ఎవరో జేవి స్వామిజలంటే గుండు పెలుగుతో ఒక పోస్టర్. బిజినెస్ అవ్వలేదు. ప్రివ్యూకి డిబి నరసరాజు గారిని పిలిచారు. ఏమిటో విషయం, నీ సినిమాలన్నీ ఒకేలాగా ఉంటాయి. టు గెయిన్ సింపతి ఒక క్యారెక్టర్ని చంపితే ఆ చనిపోయే క్యారెక్టర్ నాకే కావాలని పట్టుబట్టి కూర్చుంది. జయకుమార్ గారు, శంకరాభరణం ప్రివ్యూకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఒకటి మాట్లాడారు కదా. శంకరాభరణం సినిమా తయారైన తర్వాత బిజినెస్ కోసం చాలా షోలు వేశారండి. అవునా? ఎన్ని షోలు వేశారంటే 100 షోలు వేసి 100 days ఫంక్షన్కి చేసినట్టు వేశారు. అన్ని షోలు వేశారు. బిజినెస్ అవ్వలేదు. ఎందుకంటే అందులో హీరో లేడు, హీరోయిన్ లేదు, డ్యూయట్ లేవు, మంచి లొకేషన్స్ లేవు, ఆ కథ వేరు. ఎవరో జేవి స్వామిజలంటే గుండు పెలుగుతో ఒక పోస్టర్ తాన్బురా పట్టుకుని ఒకసారి ప్రివ్యూ వేసి ఆ ప్రివ్యూకి డిబి నరసరాజు గారిని పిలిచారు. విశ్వనాథ్ గారు. డివి నరసరాజు గారు ఈజ్ ఎ వండర్ఫుల్ రైటర్. చాలా నాగిరెడ్డి చక్రపాణిలతో సరిసమానంగా కూర్చొని చక్కగా వాళ్ళతో పిచ్చాపాటి కబుర్లు కూడా చెప్పుకునేటంత చనువు ఉండేది కేవీ రెడ్డి గారితో వాళ్ళతో. సో ఆయన చాలా ముఖం మీద ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు డివి నరసరాజు గారు. దేర్ పీపుల్ లైక్ హిమ్. ఆయన్ని శంకరాభరణం సినిమా ప్రివ్యూకి పిలిచారండి. సో ప్రివ్యూ వేశారు. ప్రివ్యూ అయిపోయింది. అందరూ బయటకు ఇస్తున్నారు. అక్కడ బయట విశ్వనాథ్ గారు నిలబడ్డారు. డివి నరసరాజు గారు థియేటర్ లోపల నుంచి బయటకు వచ్చారు. రాగానే విష్ చేసి, సార్ ఎలా ఉందండి సినిమా అని అడిగారు. అడిగితే డివి నరసరాజు గారు అన్నారట, ఏమిటో విషయం అంటాడు. ఆయన పెద్ద ఆయన కదా, చనువు. ఏమిటో విషయం, నీ సినిమాలన్నీ ఒకేలాగా ఉంటాయి. నీ సినిమాల్లో డ్యాన్స్లో ఉంటాయి, సంగీతం ఉంటుంది, తర్వాత ఎవరో ఒకళ్ళు చచ్చిపోవటం ఖాయం. ఆయన సినిమాలో ఎవరో ఒకళ్ళు చచ్చిపోతూ ఉంటారు, మీరు గమనిస్తే. అంటే టు గెయిన్ సింపతి ఒక క్యారెక్టర్ని చంపితే సింపతి గెయిన్ చేయటం కోసం అనమాట. ఆ విధంగా సింపతి గెయిన్ చేయటం అంటే ఒకటి గుర్తొచ్చిందండి. జయసుధ గారు, ఇద్దరు హీరోయిన్లు ఉంటే జయసుధ గారు ఒక హీరోయిన్ అవుతారు, మరొక హీరోయిన్ ఉంటుంది. సో ఈ ఇద్దరు హీరోయిన్ని హీరో ఏలుకోవటానికి ఇబ్బంది కాబట్టి కథ అలా ఉంటే చనిపోయే క్యారెక్టర్ ఈవిడ కోరుకుంటుందట జయసుధ. అవునా? ఎందుకు? ఆ చనిపోయే క్యారెక్టర్ నాకే కావాలని పట్టుబట్టి కూర్చుంటారు. టు గెయిన్ సింపతి. ఓహోహో, ఎక్కువ సింపతి గెయిన్ చేయటం, ఆడియన్స్ అట్రాక్షన్ ఉంటుంది. ఒక మంచి క్యారెక్టర్ని చూపించి, జయసుధన్ అంటే చాలా ప్లెజెంట్గా, ఒక సాంప్రదాయబద్ధంగా చక్కని ఒక మహిళ లాగా ఉంటుంది ఆ క్యారెక్టరు. మరి అటువంటి క్యారెక్టర్ని చంపేస్తే ఆడియన్స్ ఇదవుతారు కదా. సో ఆ విధంగా కోరుకుంటుంది ఆవిడ. తనే చెప్పింది ఆవిడ. అలాగే ఈ సినిమాలో సాగర సంగమంలో మదర్ చనిపోతుంది కదా. మదర్ చనిపోయిన తర్వాత ఆ చనిపోయినటువంటి దుఃఖాన్ని ఓవర్కమ్ చేయడానికి కమల్ హాసన్ డాన్స్ చేస్తాడు అక్కడ. చాలా అద్భుతంగా ఉంటుంది. సో అలా ఉన్న ఈ విషయం అని అన్నాడు ఆయన. అనేసరికి డెఫినెట్గా ఫీల్ అవుతాడు కదా ఆయన. సరే, పెద్ద ఆయన చెప్పాల్సిన తాను ఫీల్ అయింది చెప్పాడు. అంటే విశ్వనాథ్ గారు అన్ని సినిమాల్లో, విశ్వనాథ్ గారు అంతకుముందు సోషల్ ఫ్యామిలీ డ్రామాస్ చాలా చేశాడు. చిన్ననాటి స్నేహితులు, నేరము శిక్ష, నిండు దంపతులు, నిండు హృదయాలు, ఆత్మగౌరవం, అటువంటి ఫ్యామిలీ డ్రామాస్ అన్నీ చేశాడు ఆయన. చేసిన తర్వాత ఒక సిరిసిరిమము తర్వాత వచ్చినటువంటివన్నీ మ్యూజిక్ అండ్ డాన్స్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అవన్నీ. సో ప్రతి సినిమాలోనూ మ్యూజిక్ అండ్ డాన్స్ ఉంటుంది. సప్తపది దగ్గర నుంచి అన్నింటా మ్యూజిక్ అండ్ డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఒక్క మ్యూజిక్ అండ్ డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినటువంటి
అన్ని సినిమాలు ఒక 2-3 సినిమాలు ఒకసారి చూస్తే ఈ కథ ఏంటో ఆ కథ ఏంటో మనం కూడా కన్ఫ్యూజ్ అవుతాం. అదే టేక్ ఫర్ బాలచందర్ని తీసుకోండి. బాలచంద్ర గారు ఎన్ని సినిమాలు తీసినా ఒక సినిమాకి పోలికలు ఉండదండి. అన్నీ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఒక సబ్జెక్టు కానీ టచ్ చేస్తే ఆ సబ్జెక్టు మళ్ళీ టచ్ చేయడు బాలచంద్ర గారు. అన్నీ చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్. సో ఒక చోట ఒక డిస్కషన్ ఏం జరిగిందంటే, మా డైరెక్టర్స్ అసోసియేషన్లో మేమంతా కూర్చునేటప్పుడు, సో విశ్వనాథ్ గారు అన్ని మ్యూజిక్ అండ్ డాన్స్ సినిమాలు తీస్తాడు, బాలచంద్ర గారు డిఫరెంట్ సబ్జెక్ట్స్ సినిమాలు తీస్తారు, ఎవరు గొప్ప అనేటటువంటి ఒక టాపిక్ మీద డిస్కషన్. ఎవరికి వాళ్ళు గొప్ప అంతే. అయితే విశ్వనాథ్ గారు అన్నీ ఒకేలాగా ఉంటాయి అంటాడు ఒకడు. మరొకడు అంటాడు బాలచంద్ర గారు అన్ని వైవిధ్యమైనటువంటి సబ్జెక్ట్ టేకప్ చేసి ఈయన గొప్ప అంటాడు. అయితే ఈయన గొప్ప, ఈయనది డిఫరెంట్ సబ్జెక్ట్ చేశాడు. తర్వాత మ్యూజిక్ అండ్ డాన్స్ ఆ రెండింటినే కాన్సన్ట్రేట్ చేసి అన్ని వైవిధ్యమైనటువంటి సినిమాలు చేయటం కూడా మామూలు విషయం. అది అదే ఒకటే కాన్సెప్ట్ తీసుకొని ఇన్ని సినిమాలు చేయడం కూడా చాలా గొప్ప విషయం. చేయటం వేరు, చేసి మెప్పించడం వేరు, ఇట్లా కొట్టడం వేరు. అలాగే ఆయన స్టాల్వర్డ్స్, ఈయనొక స్టాల్వర్డ్స్, వాళ్ళిద్దరూ హేమహేమిలు. సో అటువంటి బాలచంద్ర గారు, మేము మెడ్రాసులో ఉండేటప్పుడు బాలచంద్ర సినిమా అంటే ఎగబడి చూసేవాళ్ళం. అంత అద్భుతంగా వెరైటీగా ఉండేవి ఆయన సినిమాలు. ఎందుకు ఆయన లవ్, ది ఇంపాక్ట్ ఆఫ్ లవ్, బలమైన ప్రేమ కథకి మరో చరిత్రను మించిన సినిమా ఉండదండి. అంత అద్భుతమైనటువంటి సినిమా. ఓకే. సో అటువంటి బాలచంద్ర గారు సంగీతం శ్రీనివాసరావు గారిని ఒక సందర్భంలో అభినందించాడు. మేము భీమ్సింగ్ గారి స్టూడియోలో సంగీతం శ్రీనివాసరావు గారి సినిమా షూట్ చేస్తున్నాం, ఒక దీపం వెలిగిందని. అది షూట్ చేస్తుంటే పక్క ఫ్లోర్లో బాలచంద్ర గారు ఉన్నారు. బాలచంద్ర గారు వచ్చేసి మిస్టర్ శ్రీనివాసరావు, కంగ్రాచులేషన్స్, యూ గాట్ నేషనల్ అవార్డ్ ఫర్ యువర్ పిక్చర్ అంటూ అరుచుకుంటూ వచ్చాడు ఆయన. మేము బాలచంద్రని ఒక దేవుళ్లాగా చూసేవాళ్ళం. డైరెక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాలచంద్రని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా చూసేవాళ్ళం. సంగీతం శ్రీనివాసరావు గారు అప్పుడే పైకి వస్తున్నాడు డైరెక్టర్గా. బాలచంద్ర వచ్చి సంగీతం శ్రీనివాసరావు గారిని అభినందిస్తున్నాడు ఏంటి అనుకున్నాం మేము. సంగీతం శ్రీనివాసరావు గారు దిక్కట్ర పార్వతి అని తమిళ్లో ఒక సినిమా తీశాడండి. ఆ దిక్కట్ర పార్వతి అనేది రాజగోపాలాచారి గారి కథ. అది ఆ కథ తీసుకొని బ్లాక్ అండ్ వైట్లో సినిమా తీశాడు. దానికి నేషనల్ అవార్డు వచ్చింది. సో ఆ నేషనల్ అవార్డు వచ్చినటువంటి సందర్భంలో ఆయన వచ్చి బాలచంద్ర గారు వచ్చి సంగీతం శ్రీనివాసరావు గారిని అభినందిస్తే అప్పుడు సంగీతం శ్రీనివాసరావు గొప్పతనం మాకు ఇంకా విదితమైంది. సో ఆ విధంగా సంగీతం శ్రీనివాసరావు గారు వాజ్ అప్రిషియేటెడ్ బై బాలచందర్.